Hey, check. ఈ దూడని నేను 3000కి కొనుక్కున్నా. మేత మేసే దూడని తేరా అంటే పాలు తాగే దూడని తెచ్చిండు. ఇంత చిన్న దూడల్ని పుట్టంగానే అమ్మేస్తుర్రు. ఎందుకు అమ్మేస్తుర్రో ఏమో. ఆవులకు దూడలు లేకుంటే చేస్తుర్రు అంతే. ఇది దాన్ని దూడ కానే కాదు. ఇక రోజు పొద్దునకి 1 లీటర్ పాలు తాపి, పొద్దున 1 లీటర్, సాయంత్రం 1 లీటర్ పాలు తాపుతున్నా దీనికి. ఇది జెర్సీ దూడ. హే అమ్మ, ఇది జెర్సీ దూడ ఉంది. అదే ఇంత చిన్న చిన్న దూడలు అమ్ముకుంటారు పుట్టంగానే. వాళ్ళకి ఏమొస్తుంది లాభం? నెప్పలు పెద్దగా లేదు, దానికి జీకనీకి వస్తలేదు. ఈ ఆవుదేమో అమ్ముకుర్రు, మళ్ళీ అది వరులుతుంది. దానికి తోడని దూడని కొనుక్కున్నా నేను. రానంతా కలికాలం మాయలోకం. పాపం పుణ్యం ఏం లేదు. చేస్తుర్రా, తెల్లారుతుందా, పొద్దుమిక్తుందా, బతుకుతుర్రా అంతే. ఇది పాపమా పుణ్యమా, మంచా చెడా ఏం లేదు. ఈ ఆవు ఒక్కతే ఉంటే వదులుతుంది అని చెప్పి ఈ దూడని 3000కి తీసుకున్నాను నేను. ఎంత బాగుంది, చిన్న క్యూట్గా. ఇంత చిన్న దూడని ఎట్లా అమ్మేసారు చూడాలి. పొద్దుమికి లీటర్ తాగుతా. చలో అయిపోయినాయి. చలో పండుకోగా. చలో లీటర్ పాలు తాపినా సరిపోలేవంట దానికి. ఎక్కువ తాపితే ఎరుగుతాయి మళ్ళా. ఇంత చిన్న దూడని ఎట్లా అమ్మేసారు చూసినాము. సరిపోలే పాలు. ఓ జర 1 నెల అయితే గడ్డి మేస్తుంది, నెల దాకా కష్టమే. ఎట్లా చూస్తుంది. ఎంత మంచి ఆవు దూడని అమ్మేసేసిర్రు ఆ పిల్లని.
అది ఒకటే వరులుతుంది ఇక. దీనికి జర తోడని ఉంటుందని వరలదని తెచ్చిన ఇక. ఎట్లయితుందో ఏమో ఇక. దీనికి లీటర్ తాపాలి రోజు. ఇడికిళ్ళు వస్తాయి పుట్టక్క. ఓ బంగారు బాయ్. క్యూట్గా చూడు. ఇంత చిన్న దూడని ఎట్లా అమ్మ బుద్ధి అయిందే వాళ్ళకైతే. అంతే లోకమే ఇట్లా కలికాలం. చాలు బజ్జుకో తాగినావు బజ్జుకో ఇక. లీటర్ పాలు తాపిన.